స్పైడీ వీఆర్ కమ్మింగ్ రా స్పైడీ. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే కొంచెం స్పెషల్ డేనే, ఎందుకంటే మేమైతే మూవీకి వెళ్తున్నాము. ఏ మూవీ అంటే చెప్పుదేవు, ఏ మూవీ? స్పైడర్ మ్యాన్, దట్టు 4DXలో. అంటే అసలు అట్లా 4DX ఉంటుందని కూడా నాకు ఐడియా లేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. ఏందో వాటర్ బయటకు వస్తుందంట, గాలి బయటకు వస్తుందంట, చైర్లు మూమెంట్ అయితే అంట. వామ్మ టెన్షన్ అవుతుంది నాకు. వాటర్ బయటకు వస్తుందంట, గాలి బయటకు వస్తుందంట, చైర్లు మూమెంట్ అయితే అంట. వామ్మ టెన్షన్ అవుతుంది నాకు. సో లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ద 4DX స్పైడర్ మ్యాన్ టుడే. సో నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, వీడియో అయితే ఫుల్గా చూడండి. ఓకే, కూడా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఇంకా 2 minutesలో మూవీ స్టార్ట్ అవబోతుంది. నేను ఇంకా బయటనే ఉన్నాను, లిఫ్ట్ తీసుకోవాలి, పరిగెత్తాలి. ఓ మై గాడ్, సరిపోయారు ఇద్దరును. ఫైనల్లీ we reached the destination, guys. Spidey, we are coming ra Spidey. Come, let's go. BIS Hallmark తో పాటు మీకు అందుతుంది. Passion to face the heat, to become who you will be. Guys, చైర్లు కూడా ఉంటాయి అంత. ఆల్రెడీ కింద ఫుట్ రెస్ట్ అయిపోతుంది. Segment's only true color AMOLED display. అరే నీ అబ్బా, మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో నా అరుపులు వినిపిస్తున్నాయండి. సో ఈ స్పైడర్ మ్యాన్ దూకేటప్పుడు మొత్తం ఇట్లా పడిపోయిందండి, కిందికి వంగిపోయినట్టు అయింది. అమ్మో, ఎంత భయం వేసిందో. సో ఇక్కడ ఏంటి అంటే 3D గ్లాసెస్ లేకుండా చూడండి, బ్లర్గా కనిపిస్తుంది స్క్రీన్. 3D గ్లాసెస్ తోటి అయితే చాలా క్లియర్గా ఉంది. అమ్మో, ఆల్మోస్ట్ ఇట్లా మన ఫేస్ మీదకి స్పైడర్ మ్యాన్ ఏదైనా క్రాక్ చేస్తే ఆ ముక్కలు మనం ఫేస్ మీద పడుతున్నట్టు అనిపించిందండి. ఇక్కడ ఇట్లా పుష్ చేయడము ఇదంతా కూడా అసలు చాలా బాగుంటాయండి. నేనైతే మూవీ మొత్తం అరే స్పైడీ మెల్లగా దూకురా అనుకుంటూనే ఉన్నాండి. అమ్మ చూడండి అసలు ఎట్లా పడుతుండో, వాడు అట్లా కింద పడుతుంటే ఈడ సీట్లో కూర్చున్న వాళ్ళం మనకు కూడా వామో అసలు తెగ భయం వేసింది. కానీ తర్వాత సెకండ్ హాఫ్ అయితే మస్తు అనిపించింది. అరే ఏంది ఇంకా చైర్లు ఊపుతలేడు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ టైం కదండి, కొంచెం భయపడ్డా. అసలు ఈ సీన్లో అయితే మామూలుగా లేకుండా అరుపులు. చైర్స్ మూమెంట్ మీకోసం వీడియో తీద్దామని కెమెరా ఆన్ చేశానండి, కొంచెం కనిపించింది. ఇంకా తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే ఫ్లాష్ వేస్తాయి, ఇక ఆఫ్ చేసేసా. చూడండి మా పైన లైటింగ్ అబ్జర్వ్ చేశారు మీరు, అది బుల్లెట్స్ ఫైరింగ్కి అలా ఎఫెక్ట్ ఇచ్చారండి. దాట్స్ ద ఎండ్. మూవీ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుండే. కంపల్సరీ అందరు కూడా లైఫ్లో ఒక్కసారి ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అండ్ అసలు నాకు మార్వెల్ స్టూడియోస్ గురించి ఐడియా లేదు, కానీ నేనైతే యూషన్ ఈ ఎఫెక్ట్ కోసము. అండ్ నెక్స్ట్ అయితే స్పైడర్ మ్యాన్ విల్ రిటర్న్ అనేది ఉంటుందండి.